ఇది నాకు ఒక ఎమోషనల్ వీడియో అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నేను నా డ్రీమ్ కార్ లోపల కూర్చోన్నా. ఎగ్జాక్ట్లీ ఈ కార్ హార్స్ పవర్ వచ్చేసి 610 హార్స్ పవర్. అంటే మీరు అర్థం చేసుకోండి, 610 హార్సెస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయస్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. సో ఈరోజు వీడియో జస్ట్ ఒక వ్లాగ్ కాదనమాట, ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ మనకి. సో నేను ఈ సూపర్ బైక్స్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు దిస్ వాజ్ మై డ్రీమ్ కార్, ఏదైతే నా వెనుకుందో ఇప్పుడు. ఇది 2017 హురాకాన్ అనమాట. సో నా దగ్గర దాని కీస్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. యూ కెన్ సీ ఇది ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఈరోజు మేబీ మనం ఇది నడపకపోవచ్చు, బట్ స్టిల్ ఈ కార్లో కూర్చొని ఈ కార్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలనుకున్నా, చేస్తున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. ఫస్ట్ ఈ కలర్ అనమాట. సో ఎంత క్రేజీ అంటే ఇది అసలు నెక్స్ట్ లెవెల్ సిగ్నేచర్ గ్రీన్ ఆఫ్ ల్యాంబోర్గినీ ఇది. సో ఇట్స్ నాట్ పీపీఎఫ్ ఆర్ ఇట్స్ నాట్ ర్యాప్ అనుకుంటున్నాను నేను. ఇది ఒరిజినల్ పెయింట్ అనుకుంటున్నా. ఒరిజినల్ పెయింట్, ఎందుకంటే దీని స్టిచ్చింగ్ కూడా దీంతో మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ హెడ్లైట్స్ చూసినట్టయితే మీరు యూ కెన్ సీ ఈ కార్ ఇప్పుడు ఆన్లో లేదు, ఈ కార్ జస్ట్ పార్క్ చేసి ఉంది. బట్ స్టిల్ దీని హెడ్లైట్స్ ఎంత అగ్రెసివ్గా ఉన్నాయి చూసారా, అదొక క్రేజీ థింగ్ దీంట్లో. అండ్ దీని ఎయిర్ ఇంటేక్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా లోపల రేడియేటర్ కైండ్ థింగ్ ఒకటి ఉంది. సో ఇది కూలింగ్ సిస్టమ్ అనమాట. మనం ఎంత స్పీడ్కి వెళ్దాం కాదు, మనం ఎంత స్పీడ్కి వెళ్ళినా కార్ అంత కూల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీని ఇండికేటర్ అసలు ఇలా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది అంతే. అసలు ఎక్కడ ఏది బయటికి ఉండడం అలాంటివి ఏం లేదు. అండ్ టైర్స్కి వచ్చేసరికి అలాయ్ డిజైన్ క్రేజీ. బట్ మీరు ఏదైతే అలాయ్ చూస్తున్నారో, అలాయ్ ఇది టైర్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ రన్ ఫ్లాట్ టైర్స్ నాకు తెలిసినంత వరకు. ఇవైతే పెరిలీ టైర్స్ అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. అలాయ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ కార్లో. సో ఫస్ట్ ఈ కలర్ అనమాట. ఇది నాకు పలకడం వచ్చో రాదో నాకు కూడా తెలియదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఇట్స్ కాల్డ్ డే మ్యాంటస్ గ్రీన్. సో దట్స్ వాట్ ది కలర్ నేమ్ ఇస్. కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు ఈ కార్ని చూడంగానే ఫస్ట్ బెంటెన్ గుర్తొచ్చింది. అండ్ కమింగ్ టు ది హుడ్, ఫుల్లీ కార్బన్ ఫైబర్. ఇది జస్ట్ గ్రీన్ కాదు, ఇట్స్ అగ్రెసివ్ గ్రీన్. ఇట్ స్క్రీమ్స్ ఫర్ అటెన్షన్ అనమాట. అండ్ ఫ్రంట్ డిజైన్ చూసినట్టయితే షార్ప్ ఎల్ఈడీస్, వై షేప్ డిఆర్ఎల్స్. దిస్ కార్ లుక్స్ లైక్ ఇట్స్ యాంగ్రీ ఈవెన్ వెన్ ఇట్స్ స్టాండింగ్ స్టిల్. ల్యాంబోర్గినీ డిజైన్ లాంగ్వేజ్ చూస్తే స్ట్రైట్ లైన్, షార్ప్ కట్స్, ఫైటర్ జెట్ ఇన్స్పైర్డ్. బ్యాక్ స్పాయిలర్ కూడా కార్బన్ ఫైబర్. ఇది కార్ని లైట్ వెయిట్గా ఉంచుతుంది, పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ నేను నాలా కాకుండా ఎలాగో మాట్లాడుతున్నా, ఐఎమ్ ఫీలింగ్ ఇట్. సో బేసిక్గా దిస్ ఇస్ 2017 హురకాన్, ఆల్రెడీ నేను చెప్పాను. సో మనం ప్రజెంట్ అయితే కార్ లోపల కూర్చొని కార్ ఇంజిన్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. దీని డోర్ హ్యాండిల్స్ మీరు చూసినట్టయితే ఇలా ఉన్నాయన్నమాట. సో యూ కెన్ సీ క్రేజీ ఇంటీరియర్స్. అండ్ మీకు ఇక్కడ ఒక బ్యాజింగ్ వస్తుంది, అండ్ ఇక్కడ ఒక లోగో వస్తుంది అనమాట. చీకట్లో బాగా కనిపిస్తుంది. నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను రివ్యూ వీడియోస్ ఎందుకు చేయను, ఎందుకంటే నాకు రావు కాబట్టి. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్, ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, రివ్యూ వీడియోస్ చేయండి, మీరు తిరిగే కార్స్ గురించి అయినా లేకపోతే ఏమైనా రివ్యూ కైండ్ వీడియో చేయండి అని. ఐఎమ్ ట్రయింగ్. ఇది నా ఫస్ట్ రివ్యూ వీడియో, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. విల్ టాక్ అబౌట్ ది ఇంజన్ స్పెక్స్ అనమాట. సో మనకి 2017 హురకాన్ అయితే కమ్స్ విత్ 5.2 లీటర్ V10 ఇంజన్, న్యాచురలీ ఆస్పిరేటెడ్. నో టర్బో, నో హైబ్రిడ్, ఓన్లీ V10 మ్యాడ్నెస్. సో అందరూ మీ
కార్ హార్స్ పవర్ అంటారు కదా, ఈ కార్ హార్స్ పవర్ వచ్చేసి 610 హార్స్ పవర్. అంటే మీరు అర్థం చేసుకోండి, 610 హార్సెస్. నెక్స్ట్ లెవెల్ గా 610 హార్స్ పవర్ అంటే 0 to 100 ఇన్ జస్ట్ 3.2 సెకండ్స్ ఓన్లీ. జస్ట్ 3.2 సెకండ్స్లో ఇది 0 నుంచి 100కి వెళ్ళిపోతుంది. సో మీరు ఇలా తిరిగే లోపల ఈ కార్ 100లో ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ అంత పెద్ద ఇంజన్కి ఇట్స్ నథింగ్. ఇలా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్ ఈ కారు ఒక 8000 ఆర్పిఎంలో ఎలా సౌండ్ వస్తుందో. నార్మల్ సౌండ్ నేను వినిపిస్తాను, బట్ ఒక 8000 ఆర్పిఎంలో ఈ కార్ సౌండ్ ఇంకా ఒక ఫైటర్ జెట్లా అనిపిస్తుంది అనమాట. సో ఎవరికైతే ఈ కార్ ఎగ్జాస్ట్లు, ఈ సూపర్ కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం అదొక మ్యాడ్నెస్. వేరే వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు, బట్ హూ లవ్స్ సూపర్ కార్స్ అది వేరే లెవెల్ అనమాట. సో ఈరోజు రేపు వచ్చే కార్స్ అన్నీ ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్ ఇలా అయిపోతున్నాయి. సో మనం ఆ సౌండ్ మిస్ అవుతాం అనమాట. బట్ ఈ కార్లో ఆ ప్రాబ్లం లేదు. ఈ కార్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. విల్ ప్లే దట్ సౌండ్ గైస్ ఫర్ యూ. హూ లవ్స్ ఎలక్ట్రిక్ కార్స్ కామెంట్ చేయండి. లెట్స్ సీ మన దాంట్లో ఎవరెవరికి ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఇష్టం, ఎవరెవరికి V10 సూపర్ కార్స్ అంటే ఇష్టమో. సో ప్లీజ్ మేక్ షూర్ టు కామెంట్ యువర్ ఫేవరెట్ కార్. మీకు ఏ కార్ అంటే ఇష్టం, మీది ఏంటి డ్రీమ్ కార్, అది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. ఈ అలాయ్స్ చూడండి, బ్లాక్ విత్ రెడ్ క్యాలిపర్, క్రేజీ కాంట్రాస్ట్ కదా. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆల్మోస్ట్ నథింగ్ అని చెప్పొచ్చు. ఇలా రోడ్కి పట్టుకొని వెళ్తుంది అనమాట ఈ కార్. గైస్ దీని సైడ్ ప్రొఫైల్ చూడండి ఎంత క్రేజీగా ఉందో. ఈ రూఫ్ కానీ, ఈ లైన్స్ కానీ, ఈ డిజైన్ కానీ, యాక్చువల్లీ అయితే నాకు అన్నిటికన్నా సైడ్ ప్రొఫైల్ నచ్చింది కార్ది. అలా అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్, అసలు నాకు చెప్పడానికి రావట్లేదు, బట్ జస్ట్ చూపించాలని. అండ్ దీని బ్యాక్ వచ్చేసి క్వాడ్ ఎగ్జాస్ట్, 4 ఎగ్జాస్ట్లు వస్తాయి మనకి. ఫ్రంట్ నుంచి లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం డల్గా ఉంది. సో మనకి ఇక్కడ లంబోర్గిని లోగో వస్తుంది. అండ్ వీ హ్యావ్ దిస్ క్రేజీ యు నో గైస్ స్పాయిలర్. అండ్ మన కార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ ఓపెన్ ఇట్ అంతే. అండ్ మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే లాక్. సేమ్ అన్ని కార్స్ లాగే, బట్ చూపిస్తున్నా అన్నీ చూపించాలని, రివ్యూ కదా. సో అండ్ టు షో ఎవ్రీథింగ్. సో మనకి ఇది నో సన్ రూఫ్, అలా సన్ రూఫ్ లాంటివి ఏమి ఉండదు దీనికి. ఇది జస్ట్ ప్యాక్. నేను సైడ్ మిర్రర్ చూడండి, బిఫోర్ కార్లో కూర్చొని మనం మళ్ళీ కార్ గురించి మాట్లాడే లోపు ఒకసారి నేను మొత్తం 360 చూపించాలనుకుంటున్నా ఈ కార్. సైడ్, ఫ్రంట్. యాక్చువల్లీ నేను నా కెమెరాతో కూడా సినిమాటిక్స్ తీస్తా, బట్ అంత లోపు ఇది ఒక ఎక్స్ట్రా షాట్ అనుకోండి. సో బ్యాక్ ఆల్రెడీ చూపించేసా. విల్ టాక్ అబౌట్ ది కార్. లెట్స్ గో గైస్. సో గైస్ ఇప్పుడు నేను నా డ్రీమ్ కార్ లోపల కూర్చోన్నా ఎగ్జాక్ట్లీ. సో బ్యాక్ ఇన్ 2015-14 ఆ టైంలో, నేను స్కూల్ టైంలో ఐ యూస్ టు డ్రా అనమాట కార్, సూపర్ కార్ డ్రాయింగ్స్ కానీ, లేకపోతే నేను కొన్న మోడల్ కార్ డ్రాయింగ్ కానీ. అప్పుడు అనుకునేవాడిని, ఓకే ఇలాంటి కార్లో కూర్చోవాలంటే మనం ఏం చేయాలి. అండ్ నౌ ఐఎమ్ థింకింగ్ ఇలాంటి కార్ కొనాలంటే ఏం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి కార్లు కొనాలంటే ఏం చేయాలి. సో దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్. అండ్ ఈ కార్ లోపల కూర్చున్న తర్వాత ఐఎమ్ ఫీలింగ్ దట్ అనమాట. దీని లోపల కూర్చుంటేనే ఇంత బాగుందంటే ఇది మనదే అయితే ఇంకెంత బాగుంటుంది. ఇది యాక్చువల్లీ రివ్యూ వీడియో, బట్ నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. యాక్చువల్లీ నాకు కరెక్ట్ రివ్యూ వీడియోలు ఇంకా టైం పడుతుంది మేబీ నేను నేర్చుకోవడానికి, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. బేసిక్గా బయట ఫుల్ ఎండగా ఉంది. సో ఆ ఎండకి ఈ నీడకి అది సెట్ అవ్వట్లేదు. సో స్టిల్ చూపించడానికి ట్రై చేస్తున్నా. ఫ్లాట్ బాటమ్ రేస్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ అనమాట, రేసింగ్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్. సో మనం మోడ్ సెలెక్షన్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పార్ట్ దిస్ సోల్ అనమాట. ఇప్పుడు అంతా టచ్ స్క్రీన్లు అయిపోయాయి, కానీ అప్పట్లో చూడండి విండో
విండో డౌన్, అండ్ కార్ని మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈఎస్సి ఆఫ్, ఇది హజార్డ్ లైట్స్కి. ఐ డోంట్ నో ఈ బటన్ ఎందుకుందో. ఆటో ఆఫ్, ఆటో ఆన్ అప్పట్లోనే. అండ్ ఇది రైట్ సైడ్ విండో ఆఫ్ చేయడానికి, ఇది లెఫ్ట్ సైడ్ విండో అప్ డౌన్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, ఆటో ఆఫ్ మన ప్రిఫరెన్స్కి తగ్గట్టు, అండ్ ఏసీ. ఇది మన ఏమంటారు విండ్ స్క్రీన్, అదే మన ఫాగ్ వస్తుంది కదా, ఫాగ్ రాకుండా చూసుకోవడానికి. ఇది మన స్టాప్ బటన్. ఇది ఇలా పైకని వీ నీడ్ టు స్టార్ట్ ది కార్. గేర్ సెలెక్టర్స్ అనమాట. యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఈ ప్యాడల్ షిఫ్టర్ ఒకసారి పైకంటే ఇట్ విల్ బీ ఇన్ ఫస్ట్ గేర్ నాకు తెలిసినంత వరకు. ఇఫ్ నో చెప్పండి. అండ్ ది ఏసీ వెంట్స్ ఆర్ సిక్ గైస్. అండ్ ఇక్కడ ల్యాంబో బ్యాజింగ్ ఉంటుంది అనమాట. అండ్ లోపల ఇలా ఉంది. అండ్ కార్కి తగ్గట్టు కార్ సీట్లు స్టిచ్చింగ్ కూడా ఉంది. అండ్ ఇది అప్పట్లో కార్ కాబట్టి ఇక్కడ మనకి సీడీ ప్లేయర్ ఉంది. సో SD1, SD2, ఇది సీడీ. దీని లోపల మనం సీడీస్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ ఉంది, చార్జర్, లైటర్. అండ్ ఇది చూసారా వెనకెంత, అంటే మనం ఆల్మోస్ట్ వెనక ఏం చూడలేము, బట్ స్టిల్ అలా అనిపిస్తుంది. కానీ వీ కెన్ సీ గైస్, అంటే మనకు తెలుస్తుంది వెనక నుంచి ఏం వస్తున్నారు. అండ్ అన్నిటికన్నా హైలైట్ నాకు ఇది అనిపించింది, మన సన్ షేడ్స్ అనమాట. మన కార్లో ఎలా ఉంటాయి, క్లోజ్ చేసేద్దాం. అండ్ దిస్ ఈస్ హౌ ల్యాంబో, ఏమంటారు దీన్ని, కార్పెట్ అనొచ్చు. ఆల్మోస్ట్ ఫైటర్ జెట్లో కూర్చున్నట్టే ఉంది. సో బయటికి వెళ్దాం. యాక్చువల్లీ ఓకే బయటికి వెళ్తాం స్టార్ట్ చేయకముందు. సో ల్యాంబో ఇదన్నమాట, దీని డిజిటల్ క్లస్టర్. ఇంకా బయటికి వెళ్దాం. సో గైస్, మోర్ దెన్ ఏ రివ్యూ వీడియో, ఇది నాకు ఒక ఎమోషనల్ వీడియో అయిపోయింది ఇప్పుడు. సో ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ రిచ్ ఫ్యామిలీ. నేను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయినే, హూ వర్క్స్ అలాట్, హూ డూ థింగ్స్. నా కోసం నేను కష్టపడతాను, ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడతాను. సో ఇలాంటి కార్స్ ఎప్పుడైతే చూసానో నేను, ఐఎమ్ స్టార్టెడ్ ఇన్స్పైరింగ్. ఐ వాంటెడ్ టు డూ మోర్ వర్క్, ఐ వాంటెడ్ టు డూ సమ్ కొత్త బిజినెస్లు ఇలాంటివి. బట్ ఎవరైతే 18, 20, 22 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో, హూ స్టార్ట్ స్ట్రీమింగ్, అంటే ఏదో చేయాలి. సో మీ డ్రీమ్స్ పైన మీరే లైట్ తీసుకోకండి. మీ డ్రీమ్స్ ఏమున్నా దాన్ని సీరియస్గా తీసుకొని ఫాలో అవ్వండి గైస్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది బ్యాడ్ కామెంట్స్ వచ్చాను. నాట్ బ్యాడ్ కామెంట్స్, బట్ నువ్వు అసలు ఏం చేస్తావు, ఎవరు కార్ నడుపుతావు, ఏదో చెప్తావు, ఏదో షూట్ చేస్తావు. అక్కడి నుంచి ఐఎమ్ డూయింగ్ ఏ ల్యాంబో రివ్యూ వీడియో. సో ఇది పెద్ద విషయం అని నేను చెప్పట్లేదు, బట్ స్టిల్ దిస్ ఇస్ ఫర్, నాకు ఇది చాలా పెద్ద విషయం అనమాట. ఐఎమ్ సో థ్యాంక్ యూ ఎవరైతే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారో, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఐల్ గెట్ వెరీ గుడ్ కంటెంట్ నెక్స్ట్ టైం. ఐల్ ట్రై టు రైట్ ఎ స్క్రిప్ట్ అండ్ మంచి షార్ట్స్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు కూడా దీనికి సినిమాటిక్స్ తీస్తా కెమెరాతో, ఈ బ్లాగ్ పక్కన పెట్టిన తర్వాత. అండ్ హైపర్ డ్రైవ్ ఎక్స్ మీడియా మన కొత్త మీడియా ఛానల్, అక్కడ మనం కాంటెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా చేస్తాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్కే కార్ లాంచ్, ఈ కార్ వీడియో చేసుకోవడానికి ఇచ్చినందుకు. And that's it for today's vlog guys. Name me Akhil, signing off. Love you all and bye bye.